గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. సో ఇలా వ్యవస్థలన్నీ కూడా ఏకమైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని భావించొచ్చంటారా? దీని అధికారము అని నేను అనను. నిజంగా సర్వీస్ అంట. ఫస్ట్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎక్కడి నుంచి? ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి ఆయన నీకు శ్రీమునిత్తులు లేదా? సరే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తే బీజేపీలో నుంచి శ్రీరామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చారు. బీజేపీలో నుంచి ముఖ్యంగా బయటికి కారణం ఏమంటే మీరు అందుకేనా బయటకు వచ్చింది? అవును, రాష్ట్ర అధ్యక్ష పదవి మీకే ఇస్తున్నారు అని ఒక ప్రచారం జరిగింది. ఆ పదవి రాకపోవడం వల్ల మీరు రాజీనామా చేశారు. ఇవన్నీ కూడా మీరు చెప్పేటువంటి కథలు. మీరు మాట్లాడేది నాట్ రైట్. ఈ రోజున రాజకీయాలకి లౌక్యం కూడా ఇంపార్టెంట్ కదా. ఆ లౌక్యం లేదేమో అనిపిస్తుంది. ఈ విధంగా దేశం మీద పెత్తనం చేస్తే ఏమైతుంది దేశం? మీరు ఒక పార్టీ ఎందుకు పెట్టుకుంటారు? మళ్ళీ రండి, మళ్ళీ మాట్లాడదాం లేండి ఇది అని వాళ్ళు పోయిన తర్వాత ఏంది ఆయన ఇది సమస్య? నిజంగా బాధ చేస్తుంది ఇదంతా చూస్తే. అంటే మేము శ్రీరామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఆ కొత్తదనంతో కూడిన రాజకీయ వ్యవస్థని చూడగలం అంటారు. నన్ను ఎదుర్కోలేక, నా భావాలను ఎదుర్కోలేక, నా భావాల్లోంచి ఇంకెవరో వాళ్ళు పుట్టే వాళ్ళు ఉంటారు. ఏమవుతుంది? నేను ఇంకా ఆగలేకపోతున్నాను. రాబోయే 2-3 ఏళ్ళు వచ్చేస్తామోలే మీ కోరిక. ఉదాహరణ గంజా చేస్తాంటారు, 2 డమ్ములు కొట్టేస్తాం. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ దేశంలో? దండిగా ఉన్నారు. రైతు ఉద్యమ నేత, రాజకీయ సంస్కరణల పోరాట నాయకుడు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డితో ఫేస్ టు ఫేస్ విత్ రాజు మీ ప్రైమ్ 9లో.